నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో పాత రాజకీయం రాములమ్మ రంగులో దిగిన తర్వాత కొత్తగా పురుడు పూసుకుంటోందా అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అంటే ఎక్కడైతే పోగొట్టుకున్న చోట అక్కడే వెతుక్కోవాలనేది కొంత పొలిటికల్గా అందరూ చెప్తూ ఉంటారు. గట్టిగా ఇప్పుడు రాములమ్మ అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గానే ఆమె ఇప్పుడు కథన రంగంలో దూకారు. అందుకే ఏళ్లుగా జిల్లా రాజకీయాన్ని పట్టించుకున్నటువంటి ఆ మాజీ ఎంపీ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ ఉమ్మడి మెదక్ జిల్లా మీద పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్ అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతుంది. ఎవరు ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు విజయశాంతి. సో ఇప్పుడు ఆమె పేరు ప్రకటించేదాకా ఆ విషయం ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ పెద్దలకు కూడా తెలియకపోవడం కొంత షాకింగ్ గానే చర్చ జరుగుతుంది. అంటే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు విజయశాంతి హాట్ టాపిక్ గా మారుతుంది. అంటే ఆమె నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే విషయం మీదే కొంత దృష్టి పెట్టినటువంటి వారికి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లాలో రాములమ్మ ఒక హాట్ టాపిక్ గా ఇప్పుడు డిస్కషన్ కొనసాగుతుంది. అంటే ఈ జిల్లాతోనే ఆమె రాజకీయ అనుబంధం ఎక్కువగా ఉంది. ఎందుకంటే తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసిన తర్వాత 2009లో ఆ పార్టీ తరఫున మెదక్ ఎంపీగా పోటీ చేసి ఆ విజయశాంతి గెలిచారు. సో తర్వాత కేసీఆర్ తో విభేదించి బయటికి రావడం కూడా అదొక సెపరేట్ స్టోరీ, అది సెకండరీ కూడా. అంటే ఇప్పుడు దాని గురించి అప్రస్తుతం. ఇక 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు విజయశాంతి. అంటే ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు. రాములమ్మ తిరిగి కొన్ని రోజులకే మరోసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు చేరారు. ఎన్నికల్లో హామీ మేరకు ఇప్పుడు ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఊహించినటువంటి విధంగా పదవి దక్కింది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆమె క్యాబినెట్లకు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా చర్చ జోరుగా సాగుతోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. మరి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్కి మద్దతుగా కూడా ఆమె ప్రచారం చేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్లోనే ఉన్న అంత యాక్టివ్గా కనిపించలేదు, పెద్దగా ఎక్కడ పార్టిసిపేషన్ లేదు. సో ఇప్పుడు రాజకీయాలకు దూరం అవుతున్నారు అన్న ప్రచారం జరుగుతున్నటువంటి టైంలో ఉన్నట్టుండి ఎవరు ఊహించినటువంటి విధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా విజయశాంతి దక్కించుకున్నారు. ఇప్పుడు ఇక ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలతో పాటుగా ఆమెతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అంటే ఇదే ఊపులో రాములమ్మకి మంత్రి పదవి వస్తుందని కూడా ప్రచారం అయితే జరుగుతోంది పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాల్లో. క్యాబినెట్ బెర్త్ దక్కినా దక్కకున్నా ఇక నుంచి మెదక్ జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్ లో చేయాలనుకుంటున్నారు విజయశాంతి అనేది ఆమె సన్నిహితుల యొక్క వాదన. అంటే ఎమ్మెల్యే కోటాలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రోటోకాల్ పొందే అవకాశం ఉంటుంది. అందుకే రాములమ్మ మెదక్ జిల్లాలో ప్రోటోకాల్ తీసుకొని స్థానిక నేతలతో కొంత అందుబాటులో ఉండాలనుకుంటున్నట్టుగా సమాచారం. అందుకు బలమైనటువంటి కారణం ఉందన్నటువంటి విశ్లేషణలు కూడా ఇప్పుడు స్టోరీలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే విశ్లేషణలు పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ అవమానించడం వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లుగా విజయశాంతి అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆ కోపంతో 2014లోనే మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ మీద పైచేయి సాధించాలని కొంత ఆమె కంకణం కట్టుకున్నారు. కానీ అది ఆనాడు సాధ్యపడలేదు. సో తీవ్ర నిరాశకు గురైనటువంటి విజయశాంతి ఇక అప్పటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వైపు పెద్దగా రాలేదు, పట్టించుకోలేదు కూడా. అంటే పార్టీలు మారినా జిల్లాపై పట్టు మాత్రం సాధించలేకపోయింది రాములమ్మ. అప్పటి నుంచి అవకాశం కోసం వెయిట్ చేస్తోంది, టైం చూస్తోంది. అదును చూసి ఇవాళ విజయశాంతి మెదక్ జిల్లాలో కేసీఆర్ని కొట్టే పరిస్థితి ఇవాళ ఆమెకు వచ్చింది. సో ఇప్పుడు 2018, 23 ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి విజయశాంతి చేతికి దక్కడంతో ఉమ్మడి మెదక్ జిల్లా పైన పట్టు సాధించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాములమ్మ ఎమ్మెల్సీగా ఇక్కడ ప్రోటోకాల్ తీసుకుంటే ఖచ్చితంగా పార్టీలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యే ప్రమాదం ఉంటుంది అంటున్నాయి కొన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ అసమ్మతి నాయకులంతా ఆమెను కలిసినట్టుగా చెప్తున్నారు. దీంతో విజయశాంతి నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో కొంత విచిత్రంగా కాంగ్రెస్ కొంత నేతలే కాక ఇతర పార్టీలో ఉన్నటువంటి సన్నిహితులు కూడా ఆమెకు మెదక్ వైపే కొంత దృష్టి పెట్టమని ఆమెకు రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారంట. సో ఇప్పటికే జిల్లాలో కొంతమంది ఆమె వర్గీయులుగా ప్రచారం చేసుకోవడం కూడా మొదలైంది. ఇక మరి రాములమ్మ తుపాకీ ఎటు ఎక్క పెట్టబోతుంది అంటే సమీకరణలు ఎలా మారుతాయని మాత్రం వెయిట్ చేయాలి. మొత్తం మీద కేసీఆర్ టార్గెట్ గానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంత రాములమ్మ కొంత రాజకీయం చేసే అవకాశాలు ఉంటాయి. గతంలో కేసీఆర్ పైన పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో కొంత టార్గెట్ చేయాలని భావించిన అప్పుడు ఫెయిల్యూర్స్ దక్కాయి. కాబట్టి ఇప్పుడు తాజాగా పదవి దక్కడం, రేవంత్ క్యాబినెట్లకు కూడా రాములమ్మ ఎంట్రీ ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ఏకంగా హోంమంత్రి కూడా రాములమ్మకు దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకే హోంమంత్రి పదవి కావాలి అని కోరుతున్నప్పటికీ, తమ అభిమానులు కోరుతున్నారు అని లీకులు ఇస్తున్నప్పటికీ కొంత విజయశాంతి పేరు ప్రముఖంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో హోంమంత్రి కనుక విజయశాంతికి దక్కితే ఖచ్చితంగా కేసీఆర్ని ఒక ఆట ఆడుకునే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో కేసీఆర్ టార్గెట్ గానే విజయశాంతి రంగంలోకి దూకి కొంత విస్తృతంగా భర్తం పట్టే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా కేసీఆర్ టార్గెట్ గానే రాములమ్మ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రాజకీయాలు పాత రాజకీయాలు తిరగరాస్తారా, కొత్తగా రాజకీయం చేయబోతారా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్
హ్యాష్ ట్యాగ్